ఎల్బీనగర్ కొత్తపేటలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 110 కోట్ల రూపాయలతో చేపడుతున్న పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసేందుకు మంత్రి శ్రీధర్ బాబు వచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు, బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. 3 పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. ఇరు పార్టీల నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం తలెత్తింది. ఎల్బీనగర్ కొత్తపేటలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన, ఎల్బీనగర్ కొత్తపేటలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే 3 గంటల సమయంలో కూడా 110 కోట్ల అభివృద్ధి పనులకు కూడా మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. అయితే అక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు, ఇటు బీజేపీ కార్పొరేటర్లు కూడా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడికి రావడంతో మరి 3 పార్టీ నేతల మధ్య కొంచెం పెద్ద ఎత్తున కూడా నిర్ణయాలు కూడా చేపట్టారు. మరి ఇరు పార్టీల నేతల మధ్య కొంతవరకు తోపులాట కూడా జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో మరి పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళందరినీ చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇక్కడ మేజర్ గా ఇటు 110 కోట్ల అభివృద్ధి పనులకు కూడా మంత్రి శ్రీధర్ బాబు చేశారు. అయితే స్థానిక ఎమ్మెల్యే ఇటు సుధీర్ రెడ్డి సమాచారం ఇవ్వకపోవడం, ఇటు ప్రోటోకాల్ గత కొద్ది రోజులుగా తెలుస్తున్నాయి. మరి ఇక్కడ స్థానికంగా ఆయన శంకుస్థాపన చేసినప్పుడు ఇటు స్థానిక ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ మరి లీడర్లు కూడా పిలవాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించట్లేదు. మరి స్థానిక ఎమ్మెల్యే కూడా సమాచారం ఇవ్వకుండా ఈ రకంగా గవర్నమెంట్ చేస్తుందని కూడా ప్రధానంగా ఇటు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఇటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు, బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడికి వచ్చారు. మరోవైపు ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడంతో మరి ఒకరిపై ఒకరు భారీగా నినాదం కూడా ఇస్తున్నారు. ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కొంతవరకు తోపులాట కూడా జరిగింది. మరి వాళ్ళ నాయకులకు మద్దతుగా కూడా వాళ్ళు నినాదం కూడా చేశారు. మరి దీంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం కూడా హీటెక్కిందని చెప్పుకోవచ్చు. మరి ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు చేస్తూనే మరి ప్రోటోకాల్ సంబంధించి కూడా మరి పాటించట్లేదని కూడా ప్రధానంగా ఇటు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కూడా ఆశిస్తున్నారు. మరి మొన్ననే ఇదే ఇష్యూపై మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలు కూడా ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఫిర్యాదు కూడా జరిగింది. మరి ఎక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా కానీ మరి స్థానిక ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, ఇటు కార్పొరేటర్లకు కానీ, స్థానిక సంస్థల లీడర్లకు కానీ ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా మరి ఈ రకంగా మంత్రులు వచ్చి వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యేలతోనే ఈ రకంగా శంకుస్థాపన చేసుకుంటున్నారు. మరి ఎక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ప్రోటోకాల్ పాటించట్లేదు. మరి స్థానికంగా ఉన్నటువంటి లీడర్లకు అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇటు బీఆర్ఎస్ కానీ, బీజేపీ నేతలు కానీ ఎవరు కూడా ప్రయారిటీ ఇవ్వట్లేదు. మరి అభివృద్ధి కార్యక్రమంలో వాళ్ళకు కూడా భాగస్వాములు చేయాల్సి, ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా కార్పొరేషన్లకు కూడా, కార్పొరేషన్ చైర్మన్లకు కూడా అభివృద్ధి కార్యక్రమంలో అవకాశం కల్పించాల్సి. మరి ఎక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ప్రోటోకాల్ పాటించట్లేదు అని కూడా ప్రధానంగా ఇటు బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఇటు ఎల్బీనగర్ కొత్తపేటలో కూడా 110 కోట్ల పనులకు సంబంధించి కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మంత్రి శ్రీధర్ బాబు కూడా ప్రారంభించారు. మరి ప్రారంభించిన నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్, బీజేపీ, ఇటు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కొంతవరకు తోపులాట, వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. మరి తమ లీడర్లకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం జరిగినా కూడా ఓన్లీ కాంగ్రెస్ సంబంధించిన లీడర్లు కానీ, మరి మాజీ ఎమ్మెల్యేలు కానీ,
స్థానిక కాంగ్రెస్ సంబంధించిన లీడర్లు మాత్రమే హాజరవుతున్నారు తప్ప మరి ఎవరిని ప్రోటోకాల్ ఇష్యూస్ లో భాగంగా మరి స్థానిక ఎమ్మెల్యేలు అంటే ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ ఇటు బీజేపీ కార్పొరేట్లు కానీ ఎవరికి కూడా ఆహ్వానం ఇవ్వకపోవడంతో మరి పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ నేతలు కూడా సీరియస్ అవుతున్నారు. మరి ఈ నేపథ్యంలో కొంతవరకు వాగ్వాదం చేసుకోవాల్సింది. వాళ్ళందరూ కూడా మంత్రి శ్రీధర్ బాబు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు. అయినప్పుడు కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు అయితే వాళ్ళైతే మాత్రం నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో అక్కడ కొంతవరకు ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో మరి పోలీసులు రంగప్రవేశం చేసి ఇటు ఇరు వర్గాలు ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కొంతవరకు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. మరి అక్కడి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన వెంటనే మంత్రి శ్రీధర్ బాబు అక్కడి నుంచి కూడా ఇటు సెక్రటరియట్ వైపు కూడా వచ్చారు. మరి ఈ ప్రోటోకాల్ ఇచ్చేసిన నేపథ్యంలోనే ఇక్కడ కొంతవరకు ఉత్తుత వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తామని మరి స్థానిక సంబంధించిన ఎమ్మెల్యే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమాచారం ఇవ్వకుండానే ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం పట్ల ఇటు బీఆర్ఎస్ నేతలు అదేవిధంగా బీజేపీ కార్పొరేటర్లు కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు కూడా చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వంపై. ఈ నేపథ్యంలో అక్కడ కొంతవరకు అలజడి అయితే జరిగినట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఎల్బీనగర్ కొత్తపేటలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 110 కోట్ల రూపాయలతో చేపడుతున్న పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసేందుకు మంత్రి శ్రీధర్ బాబు వచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు బీజేపీ కార్పొరేటర్లు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. 3 పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. ఇరు పార్టీల నేతల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.